అనంతలో న్యాయ సాధన పేరుతో కాంగ్రెస్ ఎన్నికల శంఖరావం పూరించింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. పేదలకు ప్రతి నెల 5,000 రూపాయలు అందిస్తామని తొలి గ్యారంటీ ప్రకటించింది కాంగ్రెస్. ఎన్నికల వేళ ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ నేతలను రాష్ట్రానికి పిలిపించి మరీ హామీలిప్పిస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, సీనియర్ నాయకులు హాజరయ్యారు. సభలో ఓ గ్యారంటీ ఇచ్చి ఏపీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఖర్గే. అధికారಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಸಾರ್ವತ್ರಿಕ ಮೂಲ ಆದಾಯ ಯೋಜನೆಯನ್ನು ಜಾರಿಗೆ ತರುವ ಮೂಲಕ ಪ್ರತಿ ಬಡ ಕುಟುಂಬಕ್ಕೆ ತಿಂಗಳಿಗೆ 5,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಮಾಡ್ತೇವೆ. ಕನಿಷ್ಠ ಈ ಒಂದು ಯೋಜನೆ ನಾವು ಆದಾಯ ನೀವು ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡ್ತೇವೆ. ಇದು ನಮ್ಮ ಗ್ಯಾರಂటీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన హామీలు నెరవేరుస్తామన్నారు ఖర్గే. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అಷ್ಟೇ ಇವತ್ತು ಪ್ರಗತಿ ಪಥದಲ್ಲಿ ಇತ್ತು, ಈಗೂ ಇದೆ. ಆದರೆ ನಿಮಗೆ ಸಿಗಬೇಕಾದಂತ ಹಕ್ಕು ಇನ್ನೂ ನಿಮಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅದನ್ನ ಕೊಡಿಸತಕ್ಕಂತ ಕೆಲಸ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾಡ್ತದೆ ಅನ್ನತಕ್ಕಂತ ಮಾತನ್ನ ಹೇಳ್ತು. సెంటిమెంట్ గా పార్టీ భావించే అనంతపురంలో న్యాయ సాధన పేరుతో నిర్వహించిన సభ శ్రేణుల్లో జోష్ నింపింది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు మార్చి 2న ప్రదేశ్ ఎన్నికల కమిటీ విజయవాడలో భేటీ కానుంది. ఆ తర్వాత తిరుపతి, గుంటూరు, విశాఖలో దశలవారీగా సభలకు ప్లాన్ చేస్తోంది ఏపీ కాంగ్రెస్.